ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే వైసీపీ అభ్యర్థి ప్రస్తుత శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో అవాస్తవాలను ప్రచారం చేస్తూ తప్పుడు విధానాలను అనుసరిస్తూ భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేకి హిందూ మతతత్వ పార్టీ అని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అందరూ దళిత నాయకులతో సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతోనే ఆ రోజు ఎన్నికలకు ముందుకు రావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1982 నుంచి 2004 వరకు కూడా వివిధ సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఏనాడైనా మైనారిటీలపైన దాడులు జరిగాయా, క్రైస్తవులపైన దాడులు జరిగాయా, చర్చిలు ధ్వంసం చేయడం జరిగిందా, మసీదులను కూలగొట్టడం జరిగిందా అని ప్రశ్నిస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు అటువంటి సంఘటనలు ఏమన్నా జరిగినాయా? 2019 నుంచి 2024 వరకు ఎంతమంది దళితులపైన దాడులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని రకాలుగా మత విద్వేషాలను రెచ్చగొట్టారు, ఎన్ని విధాలుగా రాష్ట్ర ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టారు అనేది సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2014 నుంచి 2019 వరకు ఇక్కడ క్రైస్తవ చర్చిలకు కానీ, ముస్లింలకు సంబంధించిన మసీదుల సంక్షేమం కోసం కానీ నేను చేసిన కృషి ఏమిటి? 2019 నుంచి 2024 వరకు ఈయన ఎక్కడైనా ముస్లింస్ సంక్షేమం కోసం కానీ, క్రైస్తవుల సంక్షేమం కానీ ఒక కార్యక్రమం చేపట్టారా? ఇవాళ ఈ నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు ఎంతమంది దళితులపైన దాడులు కానీ, ఇబ్బందులు కానీ జరిగినాయి, దళితుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఈ నియోజకవర్గంలో? ఇవన్నిటికీ సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అవాస్తవాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకం. ఇవాళ మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మీ ఓటమిని మీరే స్వయంగా ఒప్పుకుంటా ఉన్నారు. సాక్షాత్తు మీ కార్యకర్తల దగ్గరే మీ ఓటమిని మీరు ఒప్పుకుంటా ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఓటమి ఒప్పుకుంటా ఉన్నాడు, ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన ఓటమి ఒప్పుకుంటా ఉన్నాడు. మీ నాయకులు స్తబ్దతగా ఉండిపోయిన పరిస్థితి చూసి మీరు అసహనానికి గురవుతా ఉన్నారు. ఇటువంటి అసహనంలో లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడి అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజల్లో చులకన కావద్దు. రేపు కనీసం మాజీ శాసనసభ్యుడిగా గౌరవప్రదంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్పించి అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజల్లో చులకన కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ అందరికీ తెలియజేసేది ఒకటే, నియోజకవర్గ ప్రజానీకానికి కానీ, రాష్ట్ర ప్రజానీకానికి కానీ తెలియజేసేది ఒకటే, ఏ రాజకీయ పార్టీ మతతత్వ పార్టీలు కాదు. అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే వాటి ప్రయాణం కొనసాగిస్తే, వారి విధానాలను కొనసాగిస్తారు. ముఖ్యంగా నేను లౌకికవాదిని. లౌకిక విధానంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాజ్యాంగం విధి విధానాలు రూపొందించిందో ఆ విధి విధానాలుగానే ఒక శాసనసభ సభ్యుడిగా, ఒక చట్టసభ సభ్యుడిగా నేను రాజ్యాంగాన్ని అనుసరించి లౌకికవాదిగానే ఉంటాను. అందరి సంక్షేమం కాంక్షిస్తాను. మైనారిటీల సంక్షేమం కానీ, మిగిలిన ప్రజల సంక్షేమం కానీ కాంక్షించి పనిచేస్తాను. అభివృద్ధిని కాంక్షించి పనిచేస్తాను తప్పించి మత విద్వేషాలకి, కుల విద్వేషాలకి తావు ఇచ్చే వ్యక్తిని కాదు. మా చరిత్ర చూడండి, 54 సంవత్సరాలుగా మా కుటుంబ చరిత్ర చూడండి. అటువంటి ఎక్కడా జరగలేదు మా కుటుంబ చరిత్రలో. అది ప్రజలందరికీ తెలుసు. అనవసరంగా వీళ్ళు లేనిపోని ఇవి రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలందరికీ నేను స్పష్టం చేస్తా ఉన్నా, నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడినైనా ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ముందుకెళ్తుంది. లౌకికవాదానికి కట్టుబడి మాత్రమే ముందుకు పనిచేస్తాం. ఇటులో ఎటువంటి సందేహాలు లేవు. ఇవాళ దళితులందరూ వచ్చి నాకు సంఘీభావం తెలియజేసినందుకు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొన్న క్రిస్టియన్ మైనారిటీల మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వారు కూడా అందరూ సంఘీభావం తెలియజేశారు. ఇవాళ మతం, కులం అనేది విధి విధానాలు తెలిసి మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. అంతేగాని అసలు మతం సారాంశమే తెలియకుండా, మత సారాంశమే తెలియకుండా అవాకులు చవాకులు మాటలు సరైన విధానం కాదు అని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, మరొక్క మారు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అసెంబ్లీ అభ్యర్థిగా కమలం గుర్తుపైన ఓటు వేసి నన్ను, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారి కమలం గుర్తుపై వేసి పురంధరేశ్వరి గారిని గెలిపించమని అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి
హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధి సంక్షేమాలు నిరంతరంగా జరిగే విధంగా అమరావతి రాజధానిగా రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో యువత ఉపాధి అవకాశాలు, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టబోతున్నటువంటి సందర్భంలో యువత, ప్రధానంగా నిరుద్యోగ యువత కానీ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిని బలపరచాల్సిందిగా, ప్రధానంగా అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారి గెలుపు కోసం ప్రత్యేకంగా మాల, మాదిగ, రెల్లి ఉపకులాల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క పైసా మాదిగ, మాల, రెల్లి కులాలకి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఇకనైనా కళ్ళు తెరిచి గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినటువంటి దళితులారా, రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం దళితులకు ప్రధానంగా జరుగుతుందనే విశ్వాసం, నమ్మకం మా అందరికీ ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిని బలపరచాల్సిందిగా కోరటం గురించి రావడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వసూలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పరిపాలన ఏ విధంగా ఉంది, మార్పు ఏ విధంగా కోరుకుంటున్నారు అనేది కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ మార్పు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు కాబోతా ఉంది. రామకృష్ణారెడ్డి గారికి మంచి భవిష్యత్తు కూడా ఉండబోతుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.